గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. ముస్లిం మహిళ బలహీన వర్గాల వ్యక్తి రాజైతే పార్లమెంటు ముస్లిం మహిళల కన్నుల్లో ఆనందాలు చూసిన మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి ప్రభుత్వాలకు ఎక్కేసి వారి కష్టాల సుఖాన్ని పంచిన నేత. ఏదైతే యావత్ ప్రపంచం మొత్తం ఒక ఊపి వచ్చిందో కరోనా వచ్చి ఆ కరోనా సమయంలో యావత్ భారతదేశంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చి ఆ ఇంట్లో పెద్ద కొడుకయ్యాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అందుకే ఈ పార్లమెంటు కోరుకుంటుంది అన్నమ్మ గారి కమలపు గుర్తుపై ఓటేసి వారిని గెలిపించుకుంటామని. ఈ రామబంధు ఈ వానర సైన్యం షాద్నగర్ నువ్వు కలం నొక్కి వెలుపుకొని పేదరికమైన యువకుల ఎత్తున పాల్గొని మక్తల్ నియోజకవర్గ జనసభలో పాల్గొని నారంపేటకెళ్ళి అరుణమ్మ గెలుపునే మేము చూడాలని కోనొచ్చిన ప్రజలు కొడంగల్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అరుణమ్మ కమలంపు గుర్తులే ఓటేసి గెలిపిస్తామని ఈ నామినేషన్ పర్వానికి వచ్చిన రామదండుకు పాలమూరు పార్లమెంటు వ్యవహారాలు చెప్పుతుంది. మన అన్నమ్మ గెలుపుకు తోడుగా అన్నమ్మ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారికి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. వారికి ఏ వీధిలో చూసినా కాషాయమయులు, ఏ గ్రామంలో అడిగినా అరుణమ్మ గారి కమలంపు గుర్తు ఎవరి నోట ఉన్నా నరేంద్ర మోదీ గారు మరోమారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రైతులు కష్టాలు తీర్చే యువ పురుషుడు మా నరేంద్ర మోదీ గారని అంటున్నారు. యువకులు అంటున్నారు కరోనా విపత్తు సమయంలో ప్రతి భారతీయునికి ప్రతి వ్యక్తికి కరోనా సూదిచ్చి ప్రపంచంలోనే భారతీయుల ఆశజ్యోతి భారతీయుల ప్రాణం నిలిపిన వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. రైతులకు ఎకరకు 2,000 రూపాయలు ఇస్తూ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ అదేవిధంగా సబ్సిడీ కింద ఎరువులు ఇస్తూ వారికి రైతులకు వారి తోడబుట్టిన సోదరుడయ్యాడు. మేక్ ఇన్ ఇండియా ద్వారా యువకులకు అనేక రకమైన మేక్ ఇన్ ఇండియా ద్వారా రూరల్ డెవలప్మెంట్ ద్వారా
యువకులకు ముద్రా లోన్ ద్వారా మహిళలకు యువకులకు వీధి వ్యాపారులకు పొరగాల ప్రజలకు 10,000 నుంచి 10 లక్షల లోను ఇప్పించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అందుకే పాలమూరు పార్లమెంటు ప్రజలు కోరుకుంటున్నారు, నరేంద్ర మోదీ గారు మరొక్కమారు ప్రధానమంత్రి కావాలని. వారికి తోడుగా ఉండాలంటే మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ముద్దుబిడ్డ పాలమూరు పార్లమెంటు జయజమ్మ అని పాలమూరు ప్రజలు దీక్షకున్నారు. అన్నమ్మ గారి విజయాన్ని ఎవరు ఆపుతరమవునా? అన్నమ్మ విజయాన్ని ఎవరన్నా ఆపుతరమవునా? వెనుకడికి చెప్పినట్టే దేవుడు మోతే అందభక్తులకు తాను రాదన్నట్ల అన్నమ్మ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో సుమారుగా 300 కిలోమీటర్ల పాదయాత్ర వేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న జయజమ్మగా పేరుంచిన ఘనత మన అన్నమ్మ గారిని కాదా? దయచేసి ఆ కరెంటు పైన ఉంది, కొంచెం జెండాలు పెద్ద జెండాలు అన్ని కిందికి కట్టుకోండి. సోదరులారా కింది కట్టుకోండి, ఎక్కడ కూడా కరెంటు కూడా వివరించుకోకండి. దయచేసి ముందుకోవాలి మీరే వెహికల్స్, దయచేసి వెహికల్ ముందుకోవాలి. విక్రమ్ గారు కొంచెం ముందుకోవాలి చెప్పండి. ఏ షాపులో చూసినా, వర్తక సోదరులను అడిగినా, ఏ మహిళలను అడిగినా, గిరిజన మహిళలను అడిగినా, దళిత మహిళలను అడిగినా, ముస్లిం మహిళలను అడిగినా, ఈసారి ప్రతి నోట పార్లమెంటు గుర్తు కమలం పువ్వు గుర్తు, ప్రతి వ్యక్తి అన్నమ్మకు ఓటేస్తామని కంటబద్దులైనారు. ఎవరు అడిగినా బీజేపీ సర్కారు మరోసారి రావాలి, ఎవరు ఆలోచన చేసినా 3వసారి ప్రధానమంత్రిగా మోదీ రావాలని అంటున్నారు. అందుకే ఈ పాలమూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి డికే అన్నమ్మ గారి కమలం పువ్వు గుర్తుపై ఓటేస్తామని ఏ గ్రామానికి పోయినా, ఏ గల్లి పోయినా, ఏ పట్టణంలో అడిగినా, ఏ ఉద్యోగస్తులు అడిగినా, ఏ రైతులు అడిగినా, సాధారణమైన గృహిణి మహిళలు అడిగినా అన్నమ్మ గారికి ఓటేస్తామని చెప్తున్నారు సోదరులారా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. భారత్ మాతా కీ. మిత్రులారా, యావత్ భారతదేశం 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర కళను సాకారం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు, ప్రపంచం ఎదురు చూసినటువంటి దేశానికి ఆర్థికంగా రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి 30 సంవత్సరాలుగా భారతదేశాన్ని వెనుకబాటుకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, ఈరోజు ప్రపంచం స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి నరేంద్ర మోడీ కావాలా అనేది ఈరోజు ప్రపంచంలో భారతదేశం మహబూబ్ నగర్ ప్రజలు కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఏ వీధికి వెళ్ళినా, ఏ గల్లికి వెళ్ళినా మేము ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. మమ్మల్ని ఈరోజు
దేశానికి సుస్థిరమైన పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి వ్యాపారస్తులు, యువకులు, రైతులు పెద్ద మొత్తంలో మీడియా వైపు కొంచెం ఆగాలి, మీడియా వైపు కొంచెం ఆగాలి. భారత్ మాతా కీ మాతరం 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 ఏది అని అడిగే ఓ అందా కాంగ్రెస్ నాయకులారా, కన్నుండి చూడలేని ఓ టిఆర్ఎస్ నాయకులారా, గృహ నిర్మాణం కింద 200 కోట్ల ఇల్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కదా? ఉజ్వల పథకం ద్వారా 1500 కోట్ల కనెక్షన్ ఇచ్చింది మా నరేంద్ర మోడీ గారా?